తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 300 ఏళ్ల నాటి రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి చేసుకుంది. సో 300 ఏళ్ల క్రితం ఒక చిన్న టెంట్లో అయోధ్యలో రాముడు అక్కడే జన్మించాడు. సో అక్కడే ఆయనకు ఒక గుడి స్థాపన అనేది కూడా లేకుండా పోయింది. టెంట్ ద్వారానే ఆయనకు పూజలు కూడా అందుకున్నాడు, జరిగాయి. సో ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత 300 ఏళ్ల తర్వాత రీసెంట్ గా మన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో ప్రజెంట్ మరి బాలరాముడి విగ్రహం పెట్టి కూడా మనం వార్షికోత్సవం జరుపుకునే సందర్భం ఎదురైంది. సో మరి బాలరాముడి విశిష్టతల గురించి తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్వి రమణ గారు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, సో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి చేసుకుంది. మరి విగ్రహం చూస్తే కనుక బాలరాముడి విగ్రహం మనకు అప్పటికి ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పటికి మనకు వచ్చిన వాట్సాప్ లో వచ్చిన ఇమేజ్ చూస్తే చాలా ముద్దుగా కన్నయ్యలాగా ఎంత బాగా మనం ఫీల్ అయ్యామో అందరికీ తెలుసు. సో అలాగే శిలాతోరణం కూడా చాలా ప్రత్యేకంగా రూపుదిద్దారు. కాబట్టి మరి విగ్రహ ప్రతిష్ఠ గురించి, ప్రత్యేకత గురించి, అలాగే శిలాతోరణం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా సార్? తప్పకుండానమ్మా. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సకల భారతీయుల కళ నెరవేరినటువంటి క్షణం పోయిన సంవత్సరం జనవరి 22వ తారీఖు 2024వ సంవత్సరం. రాముని ప్రాణ ప్రతిష్ఠ రామాలయంలో, కొత్తగా కట్టినటువంటి ఆలయంలో జరిగింది. అది కూడా మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల పాటు జరిగిన వేద మంత్రోచ్చారణ క్రతువులో ప్రాణప్రతిష్ఠ చేశారు వేద పండితులు. దీని మూలాల్లోకి వెనక వెళ్ళినట్లయితే మీరు మాట్లాడినట్లుగా టెంట్లో జరిగిందని మీరు చెప్పినట్లుగా 12, 13వ శతాబ్దాల్లో, దాని తరువాత కూడా మొఘలాయి చక్రవర్తుల కాలంలో బాబర్ చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి తంజనం మందిరాన్ని కానీ మిగతా దేవాలయాల్ని కానీ కూలగొట్టి అక్కడ మసీదును నిర్మించినట్టుగా పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో చక్కగా బయటపడింది. అనేక శిలాశాసనాలు, మకర తోరణాలు, 12 అడుగుల హనుమంతుడి విగ్రహం, అవన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవాలయాల నమూనాలతో పోలి ఉండటం, పురావస్తు శాఖ వారు దాన్ని ఒక రిపోర్టుగా తయారు చేసి సుప్రీంకోర్టు వారికి సమర్పించడం కూడా జరిగింది ఆధారాల కింద. అలాగే ఇది 486 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత భారతీయుల కళ సాకారమైంది. రాముడు పుట్టిన చోట రామ మందిరం కట్టడం అనేటటువంటిది. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రధారులు ఇద్దరు. 92 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పరాశరన్ అనేటటువంటి తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది. ఆ వయసులో కూడా ఆయన కోర్టు హాల్లో న్యాయమూర్తుల ముందు చెప్పులు కూడా ధరించకుండా లేచి నిలబడి తన వాదనల్ని అన్ని రోజులు వినిపించారు. న్యాయమూర్తులు సాక్షాత్తు, సార్ మీరు పెద్దవారు, దయచేసి కూర్చొని మీ వాదనలు వినిపించండి అంటే, అక్కర్లేదండి, నా రాముడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను ఇలాగే నా వాదనలు వినిపిస్తానన్నారు ఆయన. మరో ముఖ్యమైనటువంటి సాక్షి ఆ కార్యక్రమంలో జగద్గురు రామభద్రాచార్యుల వారు. ఆయన పుట్టుకతో అంధుడైనప్పటికీ స్కంద పురాణం, యజుర్వేదం, అధర్వణ వేదం, గోస్వామి తులసీదాస్ రచించినటువంటి తులసీ శతకం, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో బాలకాండలో 18వ సర్గలో ఉన్నటువంటి శ్లోకాలు, రాముడి జన్మ వృత్తాంతాన్ని కోర్టు వారికి నివేదించి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ఆయన సమర్పించడం జరిగింది. వీటి ఆధారంగా సుప్రీంకోర్టు వారు ఈ స్థలాన్ని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో దాన్ని అయోధ్య రామమందిర ట్రస్ట్కి అప్పచెప్పమని ఆనాడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో ప్రతివాదులుగా ఉన్నటువంటి సున్నీ వక్ఫ్ బోర్డు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి 5 ఎకరాల స్థలాన్ని వేరే చోట కేటాయించమన్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా బాలరాముడు పూజలు జరిగినటువంటి స్థలం ఏదైతే ఆ గుడారం ఉన్నదో అది కేవలం 200 గజాలు మాత్రమే. అక్కడ 9 అంగుళాల పొడుగు ఉన్నటువంటి నవధాతువులతో కూడిన రామ్లాల విగ్రహం, రామ్లాల అంటే బాలరాముడు, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1949లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలని ఆ మసీదు స్థానంలో ఉంచి పూజలు మొదలు పెట్టడం జరిగింది. కానీ అందరికీ అక్కడికి వెళ్ళి పూజలు చేసే అర్హత లేదు ఇది వచ్చే వరకు కూడా. అక్కడ కూడా మేము చూసేవాళ్ళం. అక్కడ ఏంటంటేనమ్మా, అయోధ్యలో ఈ కొండ ముచ్చులు ఎక్కువ, కోతులు అంటాం మనం, అవి ఆ కట్టిన గుడారాన్ని కూడా ఊపేస్తూ ఉంటాయి. దానివల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే అది మత కలహాలకి దారి తీయకుండా
ఓకే. నెలకు ఒకసారి హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఒక న్యాయమూర్తి, ఒక అర్చకులు, ఒక ముల్ల, ఒక సామాజికవేత్త ఇలా నలుగురు కలిసి ఒక టీం లాగా వెళ్ళి అవి పాడు చేసిన గుడారాన్ని మళ్ళీ సరిచేసి వచ్చేవాళ్ళు. ఓకే. ఆ విధంగా ఈ రామ్లాలా విగ్రహాన్ని చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చేది. కనపడేది కూడా కాదు సరిగా ఎన్నిసార్లు వెళ్ళినా. అలా నడుచుకుంటూ వెళ్తూ చూడాల్సి వచ్చేది. ఓకే. ఆ తరువాత ఈ భవ్య రామ మందిర నిర్మాణం సాకారమైన తరువాత మీరన్నట్లుగా 51 అంగుళాల బాలరాముని విగ్రహం చిరుదరహాసంతో, తామర కన్నుల వంటి రేకులతో ఆజానుబాహుడుగా, అరవింద దళాయతాక్షుడుగా ఉన్నటువంటి రామ విగ్రహాన్ని భక్తులందరి పూజల కోసం, దర్శనం కోసం ప్రతిష్ఠించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ 9 అంగుళాల రామలాలా విగ్రహాన్ని కూడా ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన రాముని విగ్రహానికి ముందర దాన్ని కూడా ఉంచారు దర్శనం కోసం. అది కూడా అక్కడే ఉంది రామలాలా విగ్రహం. రామలాలా అంటే బాలరాముడు, అంతకంటే ఏం లేదు. ఈ విగ్రహ విశేషాలు చెప్పుకోవాలంటే మీరు అడిగిన మరో భాగమైనటువంటి ప్రశ్న శిలాతోరణం. మైసూరుకి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అనేటటువంటి శిల్పి ఈ విగ్రహాన్ని మలచడం జరిగింది. అవును సార్. కృష్ణశిల నుంచి మలిచారు దీన్ని. కృష్ణశిలని శ్యామశిలగా కూడా అంటారు. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు. శ్యామవర్ణం అంటే మేఘవర్ణం. మేఘవర్ణం శుభాంగం అంటాం మనం. కాబట్టి ఆ శిలతోటి హెచ్జి కోటే అనే జిల్లా కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి శిలని 200 కిలోల బరువు ఉన్నటువంటి రాయి నుంచి ఈ విగ్రహాన్ని మలిచారు. దీన్ని పరీక్షల్లో తేలింది ఏంటంటే ఈ రాయి వయస్సు 2.5 బిలియన్ సంవత్సరాలు. కాబట్టి ఈ రాయి యొక్క విశేషత ఏంటంటే మరొక కొన్ని వేల సంవత్సరాల పాటు ఎన్ని పూజాధికాలు నిర్వహించినా, అభిషేకాలు నిర్వహించినా, ద్రవ్య సంప్రోక్షణ చేసినా కూడా ఆ రాయి విగ్రహం చెక్కు చెదరదు. అలాగే అరుణ్ యోగిరాజ్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఈ విగ్రహాన్ని మలిచినంత కాలం కూడా కనీసం ఫోను కూడా వాడకుండా, పిల్లలతోటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు లేకుండా కఠినమైనటువంటి ఏకాగ్రతతో అక్కడే ఉండి ఆ విగ్రహాన్ని మలిచారు. ఈ విగ్రహంతో పాటుగా మరో 2 విగ్రహాలని కూడా తయారు చేశారు. ఒకటి రాజస్థాన్లోని మకరానా మార్బుల్ నుంచి తెల్లటి విగ్రహాన్ని, మరో విగ్రహాన్ని కృష్ణశిల నుంచి కూడా చేశారు. కానీ రామమందిర ట్రస్ట్ వాళ్ళు ఈ 3 విగ్రహాలని చూసిన తరువాత అందులో అరుణ్ యోగిరాజ్ చెక్కినటువంటి బాలరాముని విగ్రహాన్ని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేయడానికి అంగీకరించారు. మరి ఈ 2 విగ్రహాలని కూడా ఏం చేశారు అంత కష్టపడ్డప్పుడు అంటే, ఇది 3 అంతస్తులలో ఉండేటటువంటి రామాలయం. ప్రస్తుతం వచ్చినటువంటి అంతరాలయంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. తదుపరి చేసేటటువంటి 2 అంతస్తుల్లో కూడా ఈ విగ్రహాలని ప్రతిష్ఠ చేస్తామని ట్రస్ట్ వారు అప్పుడే తెలియజేశారు. ఇది దీని యొక్క విశేషం. ఇకపోతే విగ్రహంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి శిల్పంలో అని ఒక్కసారి మనం దాన్ని పునరాలోకనం చేసుకున్నట్లయితే, విగ్రహంలో శిలాతోరణం ఉంది, మకర తోరణం లాగానే విగ్రహంతో పాటుగా. బాలరాముడు పద్మపీఠం మీద నిలుచున్నట్లుగా చెక్కారు, పద్మం మీద. కాబట్టి మొత్తం ఎత్తు వచ్చేసి 4.24 అడుగులు, అంటే 51 అంగుళాలు దాదాపుగా. ఈ సూర్యతోరణం ఏదైతే మకర తోరణం ఉన్నదో, శ్రీరాముడు మనందరికీ తెలుసు, ఆయన సూర్యవంశానికి చెందినటువంటి చక్రవర్తి, ఇక్ష్వాకు కుల తిలకుడు, రఘువంశం అని కూడా అంటాం మనం. ఈ వంశంలో మొట్టమొదటిగా ఇక్ష్వాకు మహారాజు అత్యద్భుతంగా పరిపాలించినందువల్ల ఇక్ష్వాకు కుల తిలక అంటారు రాముడిని. అలాగే రఘు మహారాజు, ఆయన కూడా అత్యద్భుతంగా పరిపాలించారు సూర్యవంశంలో, అందుకని రఘువంశం అని కూడా అంటారు దీన్ని. ఆయనకి సంకేతంగా ఈ శిలాతోరణంలో బాలరాముడి కిరీటానికి పైన చూసినట్లయితే సూర్యబింబం కనబడుతుంది మీకు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడు ఉంటాడు పైన. అలాగే ఆ రాముని విగ్రహానికి ఇరువైపులా కాళ్ల వైపు చూసినట్లయితే కుడివైపున రామ బంటు హనుమంతుల వారి విగ్రహాన్ని చెక్కారు దాని మీద. ఎడమ వైపు వైనతేయుల వారి విగ్రహాన్ని చెక్కారు. వైనతేయులు అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారి నామధేయమే వైనతేయుడు. వైనతేయుడు పక్కన ఉంటాడు. వారిద్దరి తలల మీద ఇటువైపు ఒక 5, ఇటువైపు ఒక 5 దశావతార చిహ్నాలు ఉంటాయి. హనుమంతుడి తల మీద చూసినట్లయితే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు ఉంటాయి 5. మిగిలిన 5 అవతారాలు వైనతేయుడి విగ్రహం మీద ఉంటాయి. ఈ దశావతారాల మీద చూసినట్లయితే ఓంకారం, శంఖ చక్రములు, గద, స్వస్తిక్ చిహ్నం, పద్మం, ఇవన్నీ కూడా ఆ శిలాతోరణంలోనే ఉంటాయి అన్నమాట. ఈ వైనతేయుడిని ఎందుకు చెక్కారు అని మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన వాహనాలు
ఇటు హనుమంతుడు, ఇటు వైనతేయుడు ఇద్దరిని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేశారనమాట. ఇది ఈ విగ్రహంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి. అలాగే ఆయన ఎడమ చేతితో విల్లును పట్టుకొని ఉంటుంది విగ్రహం. అవును సార్. కోదండ రాముడు, కుడి చేతిలో బాణం ఉంటుంది. ఈ రెండింటినీ కూడా చక్కగా అమర్చారు ఆ విగ్రహంలో. మీరు కళ్ళు చూసినట్లయితే అర్ధనిమీలిత నేత్రాలు అంటాం మనం ఇదివరకు కొన్నిట్లో, కానీ అర్ధనిమీలిత నేత్రాలు కాదు, అరవిందలోచనుడు, కమలము వంటి నేత్రాలు కలిగిన, విప్పారిన నేత్రాలు కలిగిన వాడు. కరుణా కటాక్షాలు ఆ కన్నులలో కనపడుతూ ఉంటాయి చూసిన వారికి. అలాగే ఆ రామ విగ్రహంలో ఆ పెదాలని చూసినట్లయితే అది విగ్రహమా, నిజంగా బాలరాముడు నిలబడి చిరుమందహాసం చేస్తున్నాడా, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ ముఖంలో ఉట్టిపడేటటువంటి జీవకళ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత పెరిగింది అని అరుణ్ యోగిరాజే స్వయంగా చెప్పాడు. ఓకే. అంతటి అద్భుతమైన విగ్రహం రాముణ్ణి ప్రతిష్ఠించటం, ప్రపంచమంతా ఉన్నటువంటి సనాతనవాదుల కళ సాకారం అవటం, భారతీయులందరి కళ సాకారం కావటం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇదంతా కూడా. ఓకే సార్, అయితే మనం ఎక్కడైనా సరే సీతారాములు కలిసే ఉంటారు, ఎక్కడైనా సరే అవి పటాల్లో కానివ్వండి, బయట కళ్యాణంలో ఎక్కడైనా సరే సీతారాములో పేరు ఎలా కలిసి ఉంటుందో సో విగ్రహాలు కూడా అలాగే కలిసి ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి బాలరాముడిని ఎందుకు ప్రతిష్టాపన చేయాల్సి వచ్చిందంటారు సార్? బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, ముఖ్యంగా ఆ 200 గజాల వివాదాస్పద స్థలంలో ఉన్నటువంటి రామ జన్మభూమి, రాముడు జన్మించిన స్థలం, అక్కడ రామ్లాలా విగ్రహం ఉన్నది బాలరాముడిది. ఓకే. కాబట్టి ఈ భవ్య రామ మందిరంలో కూడా ప్రధాన మందిరంలో బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు. సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు కూడా పై అంతస్తులలో ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఓకే సార్, అయితే మనకి రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది అవుతుంది కదా, సో చాలా మంది దర్శనం చేసుకొని ఉంటుంటారు, కొంతమంది చేసుకుని వారు కూడా ఉంటారు. సో దర్శనార్థం మనం ఖచ్చితంగా చేసుకొని తీరాల్సింది అని అంటారా? మన హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళు, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు కంపల్సరీ రాముణ్ణి దర్శనం చేసుకోవాల్సిందే అంటారా అయోధ్యకి వెళ్ళి? మీరు అడిగిన దానిలో 2 విషయాలు ఉన్నాయి సార్. భగవంతుడు సర్వాంతర్యామి. అవును సార్. వెళ్ళలేని వారు అక్కడికి వెళ్ళే సాక్షాత్కరింప చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మారాముడు ఎప్పుడూ ఉంటాడు. వెళ్ళలేని వారు వెళ్ళలేరు. కానీ ఈ మందిర ప్రతిష్టలో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే, నాగర్ శిల్పకళ అంటారు దీన్ని. ఆ శిల్పకళలో తయారు చేసినటువంటి మందిరం ఇది. చూడగలిగిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు దీన్ని చూసి తరించడంలో తప్పు లేదు. కాబట్టి చూడాలి. ఎందుకంటే రాముణ్ణి ఆరాధించడం అనేది సనాతన ధర్మాన్ని నమ్మటమే. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అనే పదార్థాన్ని, ఒక శిలని తీసుకొని దాన్ని చెక్కితే వచ్చినటువంటి రూపమే శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకే అంటారు. రాముడు కూడా ఆయన పరిపాలించినంత కాలం, ఆ దేశాన్ని పరిపాలించినంత కాలం, దశరథ మహారాజు 73వ చక్రవర్తి సూర్యవంశంలో, ఆయనకి పుట్టినటువంటి వాడే శ్రీరామచంద్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మించాడు శ్రీరాముడుగా. ఆయన కూడా ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని నేను కాపాడానని శ్రీరామచంద్రుడు ఎక్కడా చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో కూడా అలా ప్రస్తావించలేదు. ధర్మాన్ని మీరు అనుసరిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మం మనకంటే పైన ఉంటుంది. ధర్మాన్ని కాపాడేందరి వాళ్ళ మనం కాదు. కాబట్టి మందిరంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలని దానిలో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అనకూడతాయి. 1 భక్తి, 2 ముక్తి. ఇది కాకుండా కూడా మనకి క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. ఎక్కడైతే నదీ తీరాన ఆలయాలు ఉంటాయో ఇవి తీర్థయాత్రలు. నదులతో కూడకుండా ఆలయాలకు చేసేటటువంటి యాత్రలు ఏవైతే ఉంటాయో క్షేత్రయాత్రలు. ఈ తీర్థయాత్ర ఇది కూడా తీర్థమే. ఎందుకంటే సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి రామ మందిరం ఇది. తీర్థయాత్రలో విశేషాలు ఏంటి అంటే, ఎక్కడైనా కూడా హిందూ సనాతన ధర్మం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అది దాని ప్రయోజనాల్ని తెలుసుకోలేక చాలా మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అయోధ్యకి ప్రయాణం అంటూ చేయడం జరిగితే, ఒకప్పటి అయోధ్య అంటే నేను అక్కడ చాలాసార్లు పనిచేసి వెళ్ళాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఫైజాబాద్ అనేటటువంటిది జిల్లా అధికారిక కేంద్రం అక్కడ ఒకప్పుడు. ఆ ఫైజాబాద్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయోధ్య పట్టణం ఉంటుంది. ఈ వివాదాస్పద స్థలం బాబ్రీ మసీద్. ఈ రోజు ఆ ఫైజాబాద్ జిల్లాకి అయోధ్య కేంద్రంగా చేసి ఆ జిల్లా పేరుని అయోధ్యగా మార్చి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ అక్కడ నిర్మించి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడ నెలకొల్పి రాకపోకల్ని సులభతరం చేశారు. ఎప్పుడైతే ఇంతమంది భక్తులు
కొన్ని సందర్శించాలనుకునే వాళ్ళు భక్తి లేకుండా కూడా ఎప్పుడైతే ఇంతమంది యాత్రలు చేస్తూ ఉంటారో దారి పొడుగున వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కానీ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ అనేక వేలు లక్షల మందికి జీవనోపాధి ఇస్తాయి. వ్యాపార కార్యక్రమాలు, అక్కడ ప్రసాదాల తయారీ కానీ, పూలమాలలు కట్టేవాళ్ళు కానీ, రాముడికి సమర్పించే కానుకలను ఇచ్చేవాళ్ళు కానీ, అక్కడ వచ్చేటటువంటి హోటల్స్ కానీ, ఇదంతా కూడా వ్యాపారమే. కాబట్టి 10 మంది సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి వాక్యమే ఈ హిందూ సంప్రదాయం, సనాతన ధర్మం. సో నిజంగా శిలాతోరణం యొక్క గొప్పతనం, అక్కడ ఉన్న ఆ చెక్కినటువంటి శిల్పి కూడా నిజంగా ఎంతో పుణ్యం చేసుకుని ఉండుంటే కానీ ఆ శిల చెక్కడం అనేది తన అదృష్టంగా తను భావించారు. సో ఆయన గొప్పతనం కూడా తెలిసింది విగ్రహ ప్రతిష్టతో. సో బాలరాముడు నిజంగా ఆ చిరుమందహాసం చూస్తే మనకు ఒక చిన్న పాజిటివ్ వైబ్ అనేది కూడా కలుగుతుంది. సో రామాలయం మనసుకు అందని భావోద్వేగం కలుగుతుంది. ఎస్ సార్. సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. ఎప్పుడు 300 ఏళ్ల నాటి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. అరుణ్ యోగిరాజు గారి కుటుంబం కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ఈ అవకాశాన్ని, ఈ వరాన్ని ఆయనకి ఇచ్చారు, ఆ కుటుంబం యొక్క జన్మ ధన్యమైంది అనుకున్నారు. ఎస్ సార్, నిజంగా అంత అదృష్టం ఉంటేనే తన దాకా ఇలా చెక్కే పని అనేది వస్తుంది సార్. సో చాలా మంచి విశ్లేషణ తెలియజేశారు సార్, ధన్యవాదాలు.